నటుడు నవదీప్ పల్లపోలు తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు. ఆయన భారతీయ నటుడిగా, టెలివిజన్ వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. జనవరి 26, 1986న తెలంగాణలోని హైదరాబాద్లో రామారావు, మాధవి దంపతులకు జన్మించారు. 2004లో అతను జాతీయ స్పోర్ట్స్ డ్రామా జైలో తెరపైకి అడుగుపెట్టారు. అరింతుమ్, అరియమలం, గౌతమ్ ఎస్ఎస్సి, చందమామ, ఆర్య 2, బాషా, ధ్రువ, నేనే రాజు నేనే మంత్రి, అలా వైకుంఠపురంలో, రన్ అతను నటించిన సినిమాల్లోని కొన్ని మాత్రమే. నటుడు నవదీప్ టెలివిజన్ వ్యాపారంలో కూడా సుపరిచితుడు. రియాలిటీ సిరీస్ బిగ్ బాస్ తెలుగు ప్రారంభ సీజన్లో 4వ స్థానంలో నిలిచాడు. 2018లో స్టార్ మాలో టాలీవుడ్ స్క్వేర్స్ గేమ్ ప్రోగ్రాంకు హోస్ట్గా పనిచేశాడు. నవదీప్ ఒక ప్రసిద్ధ టెలివిజన్, సినిమా సెలబ్రిటీ. అతను చాలా సినిమాల్లో పనిచేశాడు. నవదీప్ తెలుగు, తమిళ చిత్రాలలో విభిన్నమైన పాత్రలను పోషించాడు. 2004లో వచ్చిన తెలుగు ప్రేమ కథ జై చిత్రంతో తెరపైకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం బాగా ప్రాచుర్యం పొందింది. 2005లో విడుదలైన ప్రసిద్ధ తమిళ చిత్రం అరింథమ్, అరియమలంలో నైపుణ్యం కలిగిన నటుడిగా పేరు సంపాదించుకున్నప్పటికీ అతని తదుపరి సినిమాలు ఎక్కువగా మర్చిపోలేనివి, వాణిజ్యపరంగా పరాజుపాలయ్యాయి. 2007లో కాజల్ అగర్వాల్తో కలిసి నటించిన చందమామ సినిమా అతనికి అతిపెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో అతను సరసమైన, అపవిత్రమైన యువకుడి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు పొందుకున్నాడు. 2007లో అతిపెద్ద హిట్లలో ఇది ఒకటి. తర్వాత అల్లు అర్జున్, కాజల్ సరసన ఆర్య 2లో మళ్లీ ప్రధాన పాత్ర పోషించాడు. ఆ పాత్రను పోషించినందుకు ప్రశంసలు అందుకున్నాడు. 2010 నుండి 13 వరకు నవదీప్ వివిధ చిత్రాల్లో నటించాడు. వాటిలో అదితి శర్మతో ఓం శాంతి, కాజల్ అగర్వాల్, నిఖిల్, సిద్ధార్థ్ ముగ్గురుతో స్లాప్ స్టిక్ కామెడీ యాగం, ఓ మై ఫ్రెండ్ లో అతిథి పాత్రలో రొమాంటిక్ డ్రామా ఆకాశమే హద్దు, థ్రిల్లర్ మైత్రి ఉన్నాయి. వీటిలో ఏవీ ఆర్థికంగా విజయవంతం కాలేదు. 2013లో బ్లాక్ బస్టర్ అయిన బాద్షా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రధాన విలన్గా నవదీప్ నటించాడు. అదే సంవత్సరం తర్వాత శ్రీహరి కీలక పాత్రలో నటించిన మసాలా సినిమా వసూల్ రాజాలో నవదీప్ నటించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టింది. 2014లో స్వాతిరెడ్డితో కలిసి బంగారు కోడి పెట్ట అనే సాధారణ క్రిమినల్ కామెడీ చిత్రంలో నటించాడు. కొన్ని చలనచిత్రోత్సవాలతో పాటు ఫియర్ ఫ్యాక్టర్ యొక్క తెలుగు వెర్షన్ సూపర్ ను ప్రదర్శించాడు. టెలివిజన్లో అతని అత్యంత చిరస్మరణీయమైన అరంగేట్రం హిట్ రియాలిటీ పోటీ సిరీస్ బిగ్ బాస్ తెలుగులో వైల్డ్ కార్డ్ పోటీదారిగా జరిగింది. అక్కడ అతను తన ఆకర్షణ, తెలివితేటలకు విస్తృత ప్రశంసలు, గుర్తింపు పొందాడు. 4వ స్థానంలో నిలిచాడు. తర్వాత అప్ టీవీలో వచ్చిన మన ముగ్గురి లవ్ స్టోరీలో కూల్, నిష్ణాతుడైన యువ వ్యాపారవేత్తగా నటించాడు. 2018లో స్టార్ మార్లో తన సొంత గేమ్ షో టాలీవుడ్ స్క్వేర్స్ ను ప్రదర్శించడం ప్రారంభించాడు. అనేక మంది ప్రముఖులు ఆడడానికి హాజరయ్యారు. ఈ షో మొదటి సీజన్ 26 ఎపిసోడ్లు కలిగి ఉంది. నవదీప్ లాభాపేక్ష లేని టీచర్స్ నిర్మించిన HIV ఎయిడ్స్ విద్య కోసం యానిమేటెడ్ సాఫ్ట్వేర్ ట్యుటోరియల్ కు ఆయన తన గాత్రాన్ని అందించారు. అనేక ఇతర కారణాలు దాతృత్వ సంస్థలకు ఉత్సాహభరితమైన మద్దతుదారుడు. తన ఇన్స్టాగ్రామ్లో బాగా ప్రాచుర్యం పొందాడు. అతని అధికారిక ఖాతాలో 600K కంటే ఎక్కువ మంది అనుచరులు కలిగి ఉన్నారు. ఇప్పుడు అతనికి తన ఖాతాలో 1K కంటే ఎక్కువ ఫోటోలు పోస్ట్ చేశాడు.